కాంగ్రెస్ పార్టీ పరువును రోడ్డు మీద పడేస్తున్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఆయన ఇష్టం వచ్చినట్లుగా ముఖ్యమంత్రిని, సొంత ప్రభుత్వాన్ని, సొంత పార్టీని తిడుతున్నా ఏమీ అనలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఆ పార్టీతో ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోన్న తీన్మార్ మల్లన్న ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ ఆయనను పార్టీలో ఉంచితే కష్టమే అనిపించేలా చేస్తున్నారు. వివిధ వర్గాలపై దారుణమైన వ్యాఖ్యలు చేయటమే కాదు, కొన్ని సభలు ఏర్పాటు చేసుకుని కాబోయే సీఎం అని నినాదాలు కూడా ఇప్పించుకుంటున్నారు. మల్లన్న తీరుతో కాంగ్రెస్ లో అసహనం వ్యక్తమవుతోంది. ఆయనపై త్వరగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ను ముఖ్య నేతలు వినిపిస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లకు ప్రయత్నించారు, కానీ సాధ్యం కాలేదు. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. తన ఆస్తి మొత్తం రాసిస్తానని చెప్పి హడావిడి చేసి ఆయన ఎలాగోలా ఎన్నికల్లో గట్టెక్కారు. అయితే ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడటం ప్రారంభించారు. బీసీ వర్గాల సమావేశాలు పెట్టుకుంటూ కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు.